पति ब्रह्मचारी। సూరజ్ అన్నయ్య మీ నాన్న దగ్గర పనిచేస్తున్నారు కదా, ఆయనే ఇదంతా చెప్పారు. నాకు తెలుసు మీ అన్నయ్య అంటే మీకు చాలా ఇష్టమని. అండ్ ఐమ్ షూర్ ఆయన కూడా మిమ్మల్ని బాగా మిస్ చేస్తున్నారని. మీరు కావాలంటే నా ఫోన్ నుంచి మీ అన్నకి ఫోన్ చేయొచ్చు. కావ్యకి ఫోన్ చేసి చూద్దామా? వద్దొద్దు, కావ్య మాటిచ్చింది. ఖచ్చితంగా నా గురించి ఇషాతో మాట్లాడతానంది. నేను వెయిట్ చేస్తాను. కట్ చేస్తాడు. అలాగా, పర్వాలేదులే. కాసేపు తర్వాత మళ్ళీ ట్రై చేసి చూద్దాం. నా కొడుకు ఇప్పుడు వాడి కాళ్ల మీద వాడు నిలబడుతున్నాడు. ఇదేరా నేను ఎదురు చూసిన నా పాతారు. ఇక మీద నీకెవరు సహాయం అక్కర్లేదురా. అది కూడా ముఖ్యంగా అదే నీకు ఫోన్ చేసింది ఆ కేర్ టేకర్. ఆ అమ్మాయి పేరేంటి? కావ్య. ఆ అమ్మాయే. తను నిన్ను చూసుకుంటానికి పెట్టిన పని మనిషి. ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి అంత ముఖ్యత్వం ఇవ్వక్కర్లేదు. మావయ్య, ఐస్ రెడీ అయింది. అయ్య బాబోయ్, వావ్ వావ్, అద్భుతం. పెద్దమ్మ, ఇదిగో టాబ్లెట్ వేసుకోండి. దీనివల్ల మీకు నొప్పి తగ్గుతుంది. మీరు ఇవి వేసుకొని నడుస్తూ ఉండకూడదు. మీరు నడుస్తూ ఉండడం వల్ల కాళ్ళ నొప్పి ఎక్కువైంది కదా మీకు. చూడండి అత్తయ్య, రేపు సిద్ధంగా ఉండండి. రేపు ఉదయాన్నే నాతో చెకప్కు రావాలి, సరేనా? అత్తయ్య, కాల్ చూపించండి ప్లీజ్. ఆగు. ఇంట్లో ఇన్ని సామాన్లు విరగొట్టిన తర్వాత ఐస్ ముక్కలు పెట్టడానికి వచ్చావా? ఇవన్నీ రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అసలు నీకు తెలుసా? నీ దరిద్రపు ఐస్ ముక్కల సేవ నాకు అక్కర్లేదు. అమ్మా, ఐస్ గడ్డలు ఖచ్చితంగా పెట్టాలి, లేదంటే కాలు ఇంకా వాసిపోతుంది, నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇలా చూడు, వదిన ఏం కోరుకున్నారో దాన్నే నువ్వు చెయ్యబోతున్నావు. ఇది వదిన చాలా రోజుల కోరిక. సూరజ్ భార్య వస్తుంది, నాకు సేవ చేస్తుంది, ఐస్ గడ్డలతో కాపడం పెడుతుందన్నారు. ఇది సేవే కదా, నిజమే కదా వదిన? నా కోడలను చూడడానికి నేను చాలా ఆతృతగా ఉన్నాను. నాకు బాగా సేవలు చేస్తుంది కదా. పసుపేసి పాలిస్తుంది, మందులు ఇస్తుంది, నాకు తలకి నూనె పెట్టి మాలిష్ చేస్తుంది, కాళ్ళు చేతులు పడుతుంది. ఏమైంది? అరే ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అత్తగారికి సేవ చేయి. దేవుడి న్యాయాన్ని నిలబెడతాడనే నమ్మకం కలిగింది. దీనికి శిక్షించే తీరాలి. నేనిప్పుడే నిన్ను 4 రోజులకి సస్పెండ్ చేస్తున్నాను. ఆ 4 రోజులకి నీకు జీతం కూడా ఉండదు. ఆ దేవుడు మనిషి చేసిన తప్పుకి ఈ జన్మలోనే శిక్షిస్తాడు. ఒకప్పుడు ఈ అమ్మాయి ముందు నేను చల్లటి నీళ్లు పెట్టుకొని నుంచునుండేదాన్ని. కానీ ఈరోజు ఈ అమ్మాయి నా కాళ్ళకు ఐసు ముక్కలు పెడుతోంది. ఈ బాధ కూడా ఇవాళ నాకు తృప్తిని కలిగిస్తోంది. నా కాళ్ళకి, నా మనసుకు కూడా. నేను పెట్టిన శాపం ఊరికే పోలేదు. మీకొకటి తెలుసా అత్తయ్య, మిమ్మల్ని నేను ఎప్పుడు చూసినా ఈమెంత స్ట్రాంగ్గా ఎలా ఉంటారని అనుకుంటాను. మీ ఫ్యామిలీతో కలిపి మా ఫ్యామిలీని కూడా మీరు బాగా చూసుకున్నారు. అదే కాకుండా మీ దగ్గర ఏమైనా నేర్చుకోవడానికి అవకాశం వస్తుందేమో అనుకుంటాను. నాకిప్పుడు నమ్మకం వచ్చింది. మనస్ఫూర్తిగా ఏమన్నా అనుకుంటే ఖచ్చితంగా మనం అనుకుంది నెరవేరుతుంది. నాకు నీ గురించి బాగా తెలుసు. ఇంత తీయగా మాట్లాడడం నీకు వెన్నతో పెట్టిన విద్య. అయ్యో బాబోయ్, ఎంత ఐస్ తయారైపోయింది.
ఇంత ఐస్ చూస్తుంటే నాకు పుల్ల ఐస్ తినాలనిపిస్తుంది. రంగురంగుల ఐసు, తర్వాత ఈ పాల ఐసు అనుకుంటేనే నోరు ఊరిపోతుంది. అయితే ఓ పని చెయ్యి, ప్రస్తుతానికి ఆ చల్లటి నీళ్లు తాగి సంతోషించు. అమ్మా, అసలే ఈ నెల బాగా ఖర్చులు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఐస్ క్రీంలు కొనడానికి డబ్బులు లేవు. తను చెప్పింది వినగానే నాకు కూడా పుల్లైస్ తినాలనిపిస్తోంది. ఈ ఇంట్లో మనం అల్లుడిని దేవుడిలా భావిస్తున్నాం. అందువల్ల దేవుడు కోరుకున్నది కుదరదని చెప్పకూడదు. ఈ రోజు ఐస్ పార్టీ పెట్టాల్సిందే. చెప్పారు ఈ రోజు పార్టీ పెట్టుకుందాం. పుల్లైసులు చేయడానికి గల సామాన్లు నేను తీసుకొస్తాను. ఇంట్లోనే పుల్లైసులు చేసుకుందాం. దీనివల్ల మన బడ్జెట్ ఎక్కువ అవదు, ఆరోగ్యంగానూ ఉంటాం. కూల్ ఐస్ ఎలా చేయాలో మనకి ఇంటర్నెట్ లో దొరుకుతుంది. సరిగ్గా చెప్పావు. రారా ఇట్రా. ఎప్పుడైతే ఈ మహారాణి ఇంట్లో కాలు పెట్టిందో లక్ష్మీదేవి అస్సలు ఉండడం లేదు. ఖర్చుల పైన ఖర్చు వస్తూనే ఉంది. ఇవ్వండి మామయ్య, నేను ట్రై చేస్తాను. లేదు లేదు లేదు, వద్దు వద్దమ్మా, ఇది నువ్వు చెయ్యలేవు. ఈ రాయుందే చాలా బరువుగా ఉంటుంది. మామయ్య, ట్రై చేయకుండా ఎలా నేర్చుకుంటాను? చూడండి మామయ్య, నేను ఒక్క దెబ్బ కొడితే ఐస్ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు? సరేరా, ఇదిగో. ఓ, జాగ్రత్త. నేను చెప్పాను కదా బరువుగా ఉంటుందని. బాబోయ్, ఇది ఐస్ గడ్డలతో అందరినీ చంపేసేలా ఉంది. ఇలా చూడు బంగారం, ఈ ఐసు నీ కోపం ఉందే అది చాలా బలంగా ఉంటుంది. అందువల్ల మనం దాన్ని చాలా గట్టిగా కొట్టామనుకో అది రివర్స్ అయ్యి మనల్ని గాయపరుస్తుంది. అందువల్ల ఐసుని మెల్లగా పగలగొట్టాలి. ఆ తర్వాత చూడు ఐస్ ఎలా ముక్కలవుతుందో. అలాగే కోపం కూడా మాయమైపోతుంది. మెల్లగా మెల్లగా, నేను చెప్పినట్టు మెల్లగా కొట్టు. అలాగే, సూపర్. కావ్య, నీకు ఏ ఫ్లేవర్ కావాలమ్మా? ద్రాక్ష. అలాగే. లేదు లేదు లేదు. ఆరెంజ్. లేదు లేదు లేదు. తీపు పులుపు. అరే ఏదైనా ఒకటి చెప్పు. కావ్య, నువ్వు రెండు తీసుకో. నా తరపున పాలైసు, నాన్న తరపున ఆరెంజ్ మిక్స్. మన దగ్గర చాలా ఉన్నాయి. ఈ ఐస్ ఉందే, దీన్ని మనం అలాగే పీల్చేయొచ్చు. ఎలా అంటే ఇలా. ఇదిగో ఇలా. ఒక నిమిషం. 1 2 3. నన్ను ఒక్కళ్ళు కూడా పుల్లైస్ తింటామని అడగట్లేదే. నా భర్త పూరన్, ఆయన పైన మీద బయటికి వెళ్ళకపోయి ఉంటే నాకు ఖచ్చితంగా ఐస్ కొని ఉంటారు. మోనికా వదిన, మీకు ఏ ఫ్లేవర్ కావాలి? పాలైసా, ద్రాక్ష? పాలైసే, పాలైసే. హే, నాకు పాలైస్ నచ్చదు. మోనికా వదిన, ఇంత రుచిగా ఉంటే మిస్ అవుతారా? కొంచెం మిస్ కాదు, చాలా మిస్ అవుతున్నాను. చూసారా అత్తయ్య, అందరికీ లంచ్ ఇచ్చేసి తన వైపుకి లాక్కోవాలని చూస్తుంది. అప్పుడే కదా అందరూ తన వైపు ఉంటారు. మీరు చెప్పింది వినరు, కానీ నేను ఖచ్చితంగా తను చెప్పేది వినను. ఖచ్చితంగా వినను. నేను మీలాగే ఉంటాను, మీ మాటే వింటాను, మీలాగే ప్రవర్తిస్తాను. అంతే కదా? ఏమనుకుంటున్నారు ఈషా గారు? నన్ను నా రూమ్లోని కట్టేసి నా కుటుంబాన్ని మీ వైపుకి లాక్కుంటున్నారా? భార్య భార్య అని చెప్పి నాకు పిచ్చెక్కిస్తున్నావు. నాకేం అర్థం కావట్లేదు. నేనిప్పుడు చాలా కోపంలో ఉన్నాను బంటి. నువ్వు పెడుతున్న ఈ ఐస్కి నేను కూల్ కాను. ముందు నుంచి వెళ్ళిపో బంటి. వచ్చింది బంటి కాదు,
మీ పెళ్ళాం. రెండు రకాల ఐస్ పుల్లలు. నీకేది కావాలో చెప్పు, బాగా పీల్చుకొని తినాలి. నేనేం చిన్నపిల్లోని కాను, బాగా పీల్చుకొని తినడానికి. కానీ అక్కడ చూడండి, మావయ్య ఎంత చప్పరిస్తూ తింటున్నాడు. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు కదా. ఆయన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే సంతోషానికి వయసుకి సంబంధం లేదని. ఆ వయసులో ఆయనే సంతోషంగా ఉంటే నువ్వెందుకు తినకూడదు? ఎందుకు ఇంత శబ్దం చేసి తింటున్నావు? శబ్దం చేయకుండా తినలేవా? శబ్దం లేకుండా పుల్లైసు తినలేము. నిజమైన టేస్ట్ ఏమో ఇలా పీల్చుకొని తాగుతుంటేనే. ఈ ఐస్ తినకుండా ఎలా నన్ను నేను కంట్రోల్ చేసుకునేది? చిన్నప్పటి నుంచి ఇది నా ఫేవరెట్ కదా. మీరున్నారే, ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు. చప్పరించి తిన్నా తినకపోయినా ఈ పుల్ల ఐస్లో టేస్ట్ మారనే మారదు. నేను మీకు తిని చూపిస్తాను, చూడండి. అవును, మీరెందుకు నవ్వుతున్నారు? నవ్వుకు కూడా పర్మిషన్ తీసుకున్నావాలా? పర్మిషన్? మోనికా, నువ్వు దాక్కొని ఎందుకని డిటెక్టివ్ పని చేస్తున్నావు? అది కాసేపట్లో అర్థమవుతుంది. మీ ఇంటి మహారాణి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. మీరిచ్చిన డబ్బులన్నీ మొత్తం ఖర్చు అయిపోయాయండి. తర్వాత అమౌంట్ 15 రోజుల తర్వాత ఇవ్వండి. మర్చిపోరు కదా? ఓకేనా మేడం? జై మహాలక్ష్మి. నేను ఒప్పుకుంటాను. డబ్బు ఎలా వసూలు చేయాలో నీ దగ్గరే నేర్చుకోవాలి. నువ్వే నా మహాలక్ష్మి. ఈషా మన ఇంటికొచ్చిన బంగారు గుడ్డు పెట్టే బాతు. అంత త్వరగా నేను తన్ని ఇంటి నుంచి పంపించను. ఇలా చూడు, మన ఈషా ఎంత సంతోషంగా ఉందా. అవును వదినా, నేను నా కాళ్ళ మీద నిలబడ్డం నిషా ఖచ్చితంగా చూడాలి. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. మావయ్య గారు, ఆగమ్మా, నువ్వు ఒట్టి మనిషివి కాదు, నేను తీసిస్తాను.
నాన్న మీకెందుకు కష్టం? ఈ పని నేనే చూసుకుంటాను నాన్న. ఇలా చూడు, మా అమ్మగారు ఈ మందులు కొనుక్కొచ్చింది. నువ్వు రోజు ఉదయాన్నే వేసుకోవాలి. ఇది వేసుకుంటే మగబిడ్డే పుడతాడంట. ఈ మహలికి రాజు వారసుడు వాడే. తీసుకో. ఇంకా సంతోషంగా ఉండు. బాగా విశ్రాంతి కావాలి. ఎందుకంటే పుట్టబోయే మనవడికి ఏ కష్టం రాకూడదు. నేనందరికీ చెప్పాను, అందరూ నిన్ను బాగా చూస్తారు. అర్థమైందా? చల్లగా ఉండమ్మా. ప్రెగ్నెంట్గా నటిస్తూ ఈ జీవితాన్ని నేను భరించలేకపోతున్నాను. రోజు రోజుకి సమస్య పెరిగిపోతుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యయ్యో, నా వల్ల నీ ఐస్ కింద పడిపోయింది. పర్వాలేదు, ఏం లేదు. నువ్వు బాగున్నావా? అది ఒక కష్టమైన పరిస్థితి. కానీ మంచి విషయం ఏంటంటే సూరజ్ కరెక్ట్ అయిన టైంకి వచ్చాడు. సూరజ్, అది పోతే పోయింది. నా పుల్లైస్ తిను. నన్ను క్షమించండి, మీకు సంబంధించిన ఏవి నాకు అక్కర్లేదు. సూరజ్ నేను చెప్పేది విను. బాధపడు కీషా. సూరజ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీతో బాగా మాట్లాడతాడు. అమ్మా బామ్మ, ఇది చూసారంటే నన్ను మాత్రమే తిట్టకుండా నాతో పాటు మిమ్మల్ని కూడా తిడుతారు. నేను మీతో వచ్చి మాట్లాడడం వాళ్ళకి నచ్చదు నిజంగానే. కానీ మిమ్మల్ని తిడితే నాకు చాలా బాధేస్తుంది తెలుసా? ఇప్పుడు నువ్వు ఈ ఐస్ తినపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. తిను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమీ లేదే. అవును బాబాయ్, ఏమీ లేదు. ఈ షాపిని ఇచ్చిన పుల్లేసు నేను అస్సలు తినలేదు. అలాగా, నా దగ్గరేనా? ఇలా రా. ఇదిగో, మీ ఇద్దరు పెదవులు ఎలాగా ఒకే కలర్లో ఉంది. దూరంగా నుంచి ఎవరైనా చూసినా చెప్తారు మీరిద్దరు ఒకే పుల్లైస్లో చాలా బాగా చప్పరించి తిన్నారని. కరెంటు ఇప్పుడే పోవాలా? ఓరి దేవుడా, ఈ ఎండ వేడికి అసలే ఒళ్ళు మండిపోతోంది. పైగా మంచు కురుస్తున్నట్టు కరెంటు కూడా కట్ చేసేశారు. మళ్ళీ ఈ ఏరియా ఫ్యూజ్ పోయిందనుకుంటా. అమ్మాయిలు త్వరగా పడక రెడీ చేయండి. వేసేస్తారు పెద్దమ్మా. ఏరియా ఫ్యూస్ పోయిందా? నేను అనుకున్నాను కొంతమందికే ఫ్యూస్ పోతుందని. మీరేమన్నారు? ఏం లేదు. తెలియక అడుగుతున్నాను. మీరు ఇక్కడ ఉండాలి కదా. అలా అయితే మీరు మాట్లాడకుండా ఉంటారా? సరే గాని పుల్లైస్ ఎలా ఉందని నువ్వు అసలు చెప్పలేదే. నా చేతులతో చేసిన మొదటి స్వీట్ ఇది. సరే ఉండు, నేను పుల్లైస్ తీసుకొస్తాను. వీడు ఫుల్గా తినలేదు, నువ్వు ఫుల్గా తినలేదు. ఇద్దరు కలిసి తింటే బాగుంటుంది కదా.
నేను ఇప్పుడే తీసుకొస్తాను. భయంకరంగా సెగగా ఉంది. ఏం చేయాలి? దోమలు ఒకటి చంపేస్తున్నాయి. అందరూ నిద్రపోతున్నారు, కానీ బాగా సెగగా ఉంది. మేడపైకి వెళ్దాం. ఇంత అర్ధరాత్రులు బయట ఏం చేస్తున్నారు? లోపల చాలా వేడిగా ఉంది, అందుకని బయటికి వచ్చి. లోపల వేడిగా ఉంటే దయచేసి వెళ్ళిపోద్దని మాత్రం చెప్పొద్దండి. నేను ఇక్కడి నుంచి అస్సలు వెళ్ళను. కానీ నిజంగా చెప్తున్నాను, నాకు చాలా వేడిగా ఉంది ఇక్కడ. సరే అయితే మీరు రండి. ఎక్కడికి? మీరు రండి, నేను చెప్తాను, రండి. ఈ విశాలమైన చోట్లో మంచి గాలి పీల్చుకోండి. నేను ఇప్పుడే వస్తాను. మీరు ఇటువైపు రండి. రండి, ఇందులో హ్యాపీగా పడుకోండి. ఇక్కడ మంచి చల్లగాలి వస్తుంది. నిద్రపోండి. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం మీరు ఇంత చేశారు. మీకోసం కాదు, రాత్రి ఊరికే లేచి మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదా, అందుకే. మిగిలిన వాళ్ళు కూడా నిద్రపోవాలి కదా, వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు కదా. రండి, వచ్చి నిద్రపోండి. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్తున్నారు? ఐ మీన్, నాకు ఒంటరిగా ఉంటే భయంగా ఉంటుంది. ప్లీజ్ వెళ్ళకండి.